యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తమైన ఆహారమే కాదు, యుక్తమైన విహారమే కాదు, యుక్తమైన చేష్టలే కాదు, యుక్తమైనటువంటి స్వప్నములు కూడా చూడగలగాలి. అంటే నిద్రపోతున్నప్పుడు కూడా మీకు ఈ శ్వాస గమనం తెలుస్తుంది. అక్కడికి వెళ్ళాలి మనం. ఈ 5 రోజుల్లో దాన్ని సాధించగలమేమో. కానీ నాకు నమ్మకం ఎందుకు ఉందంటే, ఖచ్చితంగా మీరు పురాకృత యోగులే అయి ఉంటారు. మరి మేము యోగులం అవుతే మాకు ఈ బాధలన్నీ ఎందుకున్నాయండి అని చాలా మంది నన్ను అడుగుతారు. హనుమంతుడు పుట్టగానే అనేక మంది దేవతల దగ్గర వరదానాలు పొంది ఉన్నాడు. కానీ సుగ్రీవుడు హనుమంతుడు రామ కార్యము చెయ్యనంత వరకు కూడా వాలిని చూసి భయపడుతూ ఏకాంతంలో ఒంటరిగా భయముతో జీవించారు ఋష్యముఖ పర్వతం మీద. మరి హనుమంతుడికి ఆ శక్తి లేదా? ఉంది, కానీ రామకార్యానికి వినియోగించలే. అలాగే మనము మనకున్నటువంటి శ్వాసను కానీ, వనరులను కానీ, జీవితాన్ని కానీ ఈ భగవత్ కార్యానికి ఇప్పుడు మనం వాడటానికి మొదలెట్టాం కనుక మనలో ఉన్నటువంటి ఆ యోగ శక్తులన్నీ కూడా నిద్రాణమై ఉన్నవి లేస్తాయి. ఆ నమ్మకంతో చేసుకోండి. శ్వాసని గమనించండి. శ్వాస లోపలికి వెళ్తుంది, శ్వాస బయటికి వస్తుంది. మెల్లిగా కళ్ళు తెరవండి. ఇది మొదటి క్లాస్, ఫస్ట్ అవర్ మహాలక్ష్మి సాధనలో. మొదటిది ఏంటి అంటే, మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి పెంపొందించుకోవటానికి చిన్ముద్ర, జ్ఞానముద్ర. ఈ చిన్ముద్ర జ్ఞానముద్రలో చాలా ముఖ్యమైనది ఏంటి అంటే, మీ బ్రహ్మరంధ్రం నుంచి ఏకధారగా పడుతున్నటువంటి ప్రాణశక్తిని అనుభూతి చెందాలి.